కెప్టెన్ రోహిత్ శర్మ సిడ్నీ టెస్ట్ మ్యాచ్లో లేడు. దీనిపైన అనేక రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఫ్యాన్స్ నుంచి, కామెంటేటర్స్ నుంచి, మీడియా నుంచి, సహజంగానే ఫిలిం స్టార్స్, స్పోర్ట్స్ స్టార్స్ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ రీత్యా, వాళ్ళకున్న సెలబ్రిటీ స్టేటస్ రీత్యా వారి ప్రతి అడుగును ఓవర్ స్క్రూటినైజ్ అవుతూ ఉంటుంది. ఒక హీరోయిన్ లేదా ఒక హీరో కొంతకాలం కనబడకపోయినా, లేదా ఇద్దరు కలిసి కనిపించిన రకరకాల కబుర్లు మనకు చిత్రపురి కౌహానీలు ఎన్ని రకాలుగా వస్తాయో మీడియాలో మనం చూస్తున్నాం. అంటే పాలిటిక్స్లోనే కాదు, సెలబ్రిటీ వరల్డ్లో కూడా గాసిప్కు చాలా అవకాశం. పాలిటిక్స్లో అయితే ఇన్ఫర్మేషన్ కాస్త ఫ్రీగా ఫ్లో అవుతుంది, ఎవరెవరు సోర్సెస్ బయటికి చెప్తూ ఉంటారు, పొలిటీషియన్సే ప్రొయాక్టివ్గా విషయాలు చెప్తూ ఉంటారు. కనుక కంపారిటివ్లీ పొలిటికల్ సెలబ్రిటీస్లో గాసిప్ కన్నా కూడా ఫిలిం అండ్ స్పోర్ట్స్ సెలబ్రిటీస్లో గాసిప్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అదే జరిగింది రోహిత్ శర్మ. రోహిత్ శర్మను పంపించారా? అలా పంపించడం అన్యాయం కదా. ఒక లెజెండరీ ప్లేయర్కు ఆ రకంగా ఎగ్జిట్ ఇస్తారా? ఆయనను గౌరవించాలి కదా. ఇదే నా పద్ధతి. ఆయన ఇండియన్ క్రికెట్కి ఇంత కంట్రిబ్యూట్ చేస్తే ఆయనను అవమానిస్తారా? అసలు ఇలా క్రికెట్ సిరీస్ మధ్యలో డ్రాప్ చేస్తారా? ఒక 3 మ్యాచ్లు ఆడకపోతే ఇక ఆడడా? ఇలాంటివన్నీ కూడా ఒక ఆర్గ్యుమెంట్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇది. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆయన ఫామ్లో లేడు. ఫామ్లో లేనప్పుడు ఏం చేస్తారు అంటే ఇప్పటికీ ఉంచుకుంటారా? అంటే కొత్తను బ్రాండ్ ఇమేజ్ని బట్టి, పాస్ట్ పర్ఫార్మెన్స్ బట్టి ప్లేయింగ్ 11లో ఉంటారా, లేదా ఇప్పుడు ఆడుతున్నాడా లేడా అని. వీరు చెప్పేది ఏంటంటే లాస్ట్ 3 మ్యాచెస్లో 5 ఇన్నింగ్స్లో కేవలం 31 రన్స్ చేశారు. అంటే 6 ఎవరేజ్. ఈవెన్ 2024 మొత్తం తీసుకున్న ఎవరేజ్ రోహిత్ శర్మది 27.46 రన్స్. సగటున 27 రన్స్ చేశాడు ఇన్నింగ్స్కు, విచ్ ఇస్ ఫార్ లెస్. సో ఒక 15 ఇన్నింగ్స్ ఎవరేజ్ అయితే కేవలం 10 రన్సే ఉంది. సో అందువల్ల నాట్ జస్ట్ ఇన్ ఆస్ట్రేలియా సిరీసే కాదు, మీకు ఈ 2024 మొత్తం కూడా రోహిత్ శర్మ ఫామ్లో లేడు. అలాంటప్పుడు ఒక ఏడాది పాటు ఫామ్లో లేకపోయినా కొనసాగించాలా? కొనసాగించినప్పుడు మళ్ళీ మ్యాచ్లో ఆడవచ్చు, కానీ ఇలా ఎంతకాలం అవకాశం ఇవ్వాలి? ఇది రెండో వాదన. మూడో వాదన ఏంటంటే అసలు రోహిత్ శర్మ అనే తనంతట తానే రిటైర్మెంట్ ప్రకటించుకోవాల్సిందే. చూడండి అశ్విన్ రవిచంద్రన్ ఆయన ఎలా ప్రకటించాడు. సో మా క్రికెట్ టీంలోకి వెళ్ళి తోసి పారేసేదాకా ఎందుకు ఉండాలి? సెలబ్రిటీలు, సినిమా వాళ్ళైనా స్పోర్ట్స్ వాళ్ళైనా, దే షుడ్ నో వేర్ టు కాల్ ఇట్ ఆఫ్. లక్కీ భాస్కర్ సినిమాలో ఒక వ్యసనానికి అలవాటు పడడే కాదు, ఎప్పుడు దాన్ని ఆపాలో తెలియాలి అని ఒక మెసేజ్ ఇచ్చాను. ఇక్కడ వ్యసనం కాదు, కానీ ఏదైనా ఒక దాన్ని మనం మొదలుపెట్టినప్పుడు ఎప్పుడు ఆపాలో కూడా తెలియాలి జనరల్గా తీసుకున్నప్పుడు. అందువల్ల ఒక కెరీర్లో కావచ్చు, ఒక జీవిత పరుగు పందంలో కావచ్చు, ఓ సంపాదన కోసం చేస్తున్న పరుగు పందమే కావచ్చు, ఇలా దేంట్లోనైనా యూ షుడ్ నో వేర్ టు స్టాప్. ఒక వైరంలో కావచ్చు, ఒక వర్బల్ ఫైట్ ఉంటుంది, ఓరుకోరు అనుకుంటూ ఉంటారు అక్కడ, కానీ ఇలా అన్నిట్లో ఇది వర్తిస్తుంది, కేవలం వ్యసనానికి వర్తించదు. అలాగే ఎక్కడ ఒక ఇన్వెస్ట్మెంట్లో కావచ్చు, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటావు, బట్ యూ షుడ్ నో వేర్ టు స్టాప్ ఆల్సో. ఈవెన్ ఒక ప్యాక్ ఆడతారనుకోండి, అందులో కూడా యూ షుడ్ నో వేర్ టు స్టాప్. ఓ మందు తాగుతున్నారు, యూ షుడ్ నో వేర్ టు స్టాప్. ప్రతిదానికి యూ షుడ్ నో వేర్ టు స్టాప్. అందువల్ల క్రికెట్, స్పోర్ట్స్ అండ్ సినిమా పర్సనాలిటీస్ వాళ్ళంతటా వాళ్ళే గౌరవంగా పక్కకు జరిగిపోతే బాగుంటుందనేది థర్డ్ వాదన. సో ఈ 3 వాదనలు చక్కర్లు కొడితే రోహిత్ శర్మ 50 వ్యాఖ్యానాలు ఉండొచ్చు అంటూ ఆయనే ఇప్పుడు మౌనం వీడాడు. స్టార్ స్పోర్ట్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను ఫామ్లో లేను, ఈ మ్యాచ్ చాలా కీలకము, ఫామ్లో ఉన్న క్రీడాకారుల అవసరం ఉంది, అందుకు నేను పక్క జరిగాను, నా అంతటా నేనే కోచ్కి చెప్పాను, సెలెక్టర్కి చెప్పాను, పక్క జరిగాను. కోచ్ గౌతమ్ గంభీర్కి చెప్పాను, సెలెక్టర్ అజిత్ అగార్కర్కి చెప్పాను, వాళ్ళు కూడా నా నిర్ణయాన్ని సమర్థించారు, నేను పక్క జరిగాను, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ అన్నాడు. ఎందుకంటే ఊరుకుంటారా జర్నలిస్టులు? తెలివిగా
ఇట్స్ హానర్ టు బీ యువర్ ఇండియన్ క్యాప్టెన్ అని అంటే నవ్వుతూ ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ అన్నాడు. నేను ఎక్కడికి పోవడం లేదు అని. అంటే ఐఎమ్ నాట్ రిటైరింగ్ అని కూడా ఇండికేషన్ ఇచ్చారు రోహిత్ శర్మ. సో ఈజ్ నాట్ రిటైరింగ్ అంటే ఈ డిబేట్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఈ రోహిత్ శర్మ వాంట్స్ టు కమ్ బ్యాక్, నథింగ్ రాంగ్ ఇన్ వాంట్స్ టు కమ్ బ్యాక్ ఆల్సో, బట్ ఈ షుడ్ బీ ఇన్ఫార్మ్ టు కమ్ బ్యాక్. ఆయన రోహిత్ శర్మ గనక, ఆయన లెజెండరీ గనక, ఆయన సెలబ్రిటీ గనక, ఆయన అడ్వర్టైజ్మెంట్ ఎండార్స్మెంట్లకు 5 కోట్లు ఛార్జ్ చేయగలిగే బ్రాండ్ ఉన్నవాడు కనుక, రోహిత్ శర్మ లాంటి వాళ్ళు ఉంటే క్రౌడ్స్ వస్తారు కనుక, క్రికెట్లో మనీ వస్తుంది కనుక, అవి కాదు క్రైటీరియా. ఆయన పాస్ట్ పర్ఫార్మెన్స్ చరిత్ర ఉంది కదా, అది కాదు క్రైటీరియా. ఈజ్ ఇన్ ఫామ్ నౌ. ఎందుకంటే స్పోర్ట్స్లో ఫామ్లో ఉన్న వాళ్ళే టీంలో ఉండాలి, వాళ్ళ హిస్టరీ, జాగ్రఫీ, కల్చర్తో కాదు. సో ఫామ్లో ఉన్న వాళ్ళు టీంలో ఉండాలి అనే ప్రిన్సిపల్ ప్లేయర్స్లో ఉండాలి, సెలెక్టర్స్లో ఉండాలి, టీమ్ మేనేజ్మెంట్లో ఉండాలి, ఈవెన్ ఫ్యాన్స్లో కూడా ఉండాలి. పిచ్చి ఫ్యాన్స్ అని కదా అని మావాడు ఆడకపోయినా ఉండాలని, మావాడు చేసే సినిమాలు బాగా లేకపోయినా ఆ సినిమాల్లో నటిస్తూనే ఉండాలని, ఇలాంటి ఈ ఉన్మాదం ఉండకూడదు. లెట్ దెర్ బీ ఎ క్లియర్ క్రైటీరియా. ఇఫ్ ఈజ్ ఇన్ ఫామ్ లెట్ హిమ్ బీ ఇన్ టీమ్, ఇఫ్ ఈజ్ నాట్ ఇన్ ఫామ్ లెట్ హిమ్ నాట్ బీ ఇన్ టీమ్. ఫామ్లో లేకపోవడం నేరం కాదు, టీంలో లేకపోవడం అగౌరవం కాదు. ఏ మనిషి అయినా శాశ్వతంగా ఫామ్లో ఉండడు. అందులో ఇది ద ఏజ్ ఆఫ్ 37 పర్మనెంట్గా ఫామ్లో ఉంటాడా? ఇట్స్ నాట్ ఎన్ ఇన్సల్ట్, ఇట్స్ నాట్ ఎ హ్యూమిలియేషన్. దేనికైనా ఒక టైం ఉంటుంది. సో ఆ టైం వచ్చిందని అనుకోవాలి. ఇఫ్ రోహిత్ శర్మ ప్లేస్ వెల్ అగైన్, ఎందుకంటే రకరకాల మ్యాచ్లు ఉంటాయి. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లు లేవు కదా, మీకు ఐపీఎల్స్ ఉంటాయి, ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఉంటుంది, క్లబ్లు ఉంటాయి, ఇలా అనేక మ్యాచ్లు ఉంటాయి. మళ్ళీ ఇఫ్ ఈజ్ ఇన్ ఫామ్ లెట్ హిమ్ బీ ఇన్ టీమ్. అందువల్ల ఈ సింపుల్ ప్రిన్సిపల్ ఎందుకు మిస్ కావాలి? ఇఫ్ ఈజ్ ఇన్ ఫామ్ ఈ విల్ బీ ఇన్ టీమ్. ఫామ్లో ఉంటే టీంలో ఉంటారు, ఫామ్లో లేకపోతే టీంలో ఉండరు. ఇది అందరూ ఇదే ప్రిన్సిపల్ ఫాలో అయ్యానుకో, ప్లేయర్, కోచ్లు, టీమ్ మేనేజ్మెంట్లు, సెలెక్టర్లు, ఇంక్లూడింగ్ ఫ్యాన్స్, మీడియా, పంచాయతీ లేదు కదా.